హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా వర్ణోక్ ఉప్మా ఎలా చేయాలో మీకు చేసి చూపించబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఒక ఉల్లిపాయ, అలాగే చిన్న మీడియం సైజ్ టమాటా, కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోకి ఒక 6 టీ స్పూన్స్ ఆయిల్ వరకు వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకొని చిటపటలైన వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆ పచ్చిమిర్చి కూడా చిటపటలైన వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం వేగిపోగలే అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవంతా కొంచెం ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిపోగలే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ కొంచెం తొందరగా మగ్గడానికి నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను, హాఫ్ టీ స్పూన్. టమాటా గుంజంతా బయటకు వచ్చిన వరకు మగ్గించుకోవాలండి. ఈ వీడియోలో చూపించినట్లుగా ఇది ఇప్పుడు మగ్గిపోయిందండి. వాటర్ పోసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసులు వర్ణోక్ తీసుకున్నాను. సో ఇక్కడ 4 గ్లాసులన్నర వాటర్ వేసుకుంటున్నాను. దీనికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. అలాగైతే వాటర్ తొందరగా బాయిల్ అవుతుంది, బబుల్స్ లాగా వస్తుంది. బబుల్స్ లాగా రాగలే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఈ వీడియోలో చూపించినట్టు బబుల్స్ వచ్చేయగలే ఇంకో నూకను వేసేసుకోవాలండి. ఒక పక్క నూక వేసుకొని ఉంటూ ఇంకో పక్క కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో నిదానంగా వేసుకోవాలండి. ఈ నూకంతా వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోని ఓ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అది కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఇంకోసారి కలుపుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అలాగైతే అడుగంటుకుంటూ ఉంటుంది. ఈ వాటర్ ఎంతవరకు నూకకు అబ్జర్వ్ చేయదు అంతవరకును అలాగ ఉడికించుకోవాలండి, లేదంటే పొడి పొడిగా రాదు ఈ ఉప్మా. సో కొంచెం టైం టేకనే, ఎందుకంటే నూక కొంచెం లావుగా ఉంటుంది కనుక కొంచెం తొందరగా ఉడకదు. సో అందుకే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉప్మా ఇలా దగ్గరికి వచ్చేస్తే ఇంక స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఓ 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, పొడి పొడిగా ఉన్న వర్ణోక్ ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఈ ఫెటల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి.